సో వీరిద్దరు సీన్లు ఒకళ్ళ డ్యాన్స్లో ఒకళ్ళు చేయాలి అనేది ఏంటి ముందు చెప్పారా, స్క్రిప్ట్లోనే అనుకున్నారా? ఫస్ట్ వాళ్ళు ఏమైనా అడ్వైజ్ ఇచ్చారా? లేదు, ఆ ఎపిసోడ్కి మాకు ఒక హై వచ్చింది ఆ 3 బిట్స్ వల్ల అండి. ముందు టాకీ రాసాం, టాకీ రాశాక డైలాగులు పడుతున్నాయి, పంచులు పడుతున్నాయి, డైలాగులు పడుతున్నాయి, పంచులు పడుతున్నాయి. ఏదో మ్యాజికల్ హై లేకపోతే ఇద్దరు హీరోల మీద థియేటర్ అందరూ లేచి ఒక ఎనర్జీ ఇవ్వకపోతే ఇద్దరు హీరోలు పెట్టి మనం ఏమి చేసినట్టు ఉండదు. ఇంతకు మించి ఏదో చేయాలి అన్నప్పుడు ఆ కథలో కరెక్ట్గా బ్లెండ్ చేసాం. సో నయనతార గారిని సెంటర్ చేసి, సో ఆ అమ్మాయి దిగట్లేదు అంటే ఆ రామాచలకమ్మ మేడం నుంచి దిగిరావా అన్నట్టుగా వచ్చేసరికి ఈయన సెలబ్రేషన్ బేసికల్లీ అని సంక్రాంతికి వస్తున్న వెంకీ గారు పాడిన పాట. సో మళ్ళీ యురేకా సాకావేగా ఈయన నవ్వింది మళ్ళీ అన్ని సింక్ చేసాం సీన్కి. స్క్రిప్ట్లో ఈ 3 పాటలు ఎప్పుడైతే వచ్చినాయో మేము అసలు వెట్ క్లాత్ వేసేసుకున్నాం. చాలు, ముందు ఈ కాంబినేషన్ని మనం సేవ్ చేసాం ఫస్ట్. సో రేపు ఇది మిస్ఫైర్ అవ్వదు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నయనతార గారు కూడా ఆమె అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు తెలుగులో. సో ఆమెకు కూడా చెప్పారా ముందు ఇలా ఉంటుందని? చాలా సీరియస్ రోలు, కానీ మధ్యలో మీసాల పిల్ల దగ్గర మాత్రం ఆమె కూడా డ్యాన్స్ చేయడం ఏమీ చేశారు. సో నయనతార గారు ఫస్ట్ నుంచి కూడా ఆవిడ మంచి కథ వస్తే తెలుగులో మళ్ళీ ఒక మంచి ఫిల్మ్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. బేసిక్గా ఆవిడ నా ముందు ఫిల్మ్స్ చూస్తున్నారు, F2 కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ, నా ప్రమోషన్స్ చూస్తున్నారు, నా గోలగోలంతా చేశాను కదా సంక్రాంతికి వస్తున్నానికి, అవన్నీ చూస్తున్నారు. సరే ఈ పలానా డైరెక్టర్ కథ నరేట్ చేస్తారన్నప్పుడు ఆవిడ కొద్దిగా ఎగ్జైట్ అయింది. ఓ ఈ కుర్రోడు వీడు బాగా చేస్తాడని కథ విని కథ విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత కొద్దిగా టెక్నికాలిటీస్ అన్నీ కూడా కొద్దిగా మాకు కంఫర్టబుల్గానే చేశారు ఆవిడ. సో మాకు రెమ్యునరేషన్ అని కూడా ఏదో కొద్దిగా ఫైనల్గా పాపం చాలా చాలా కంఫర్టబుల్గా సినిమా వర్క్ చేసింది. అండ్ డేట్స్ కూడా మాకు స్ట్రైక్ వచ్చి సినిమా ఆగిపోయినా కూడా ఒక 2 నెలలు హైదరాబాద్లో ఉండి అమ్మాయి కోఆపరేట్ చేస్తేనే సినిమా మేము ఫినిష్ చేయగలిగాం. సో నయనతార గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, మేము అంత సపోర్ట్ చేశారు ఫిలింకి. సో ఇంకా ప్రమోషన్స్ అంటే మీకు తెలియదు కాదు, చాలామందికి ఉన్న పజిల్ అది ఎలా చేసింది ప్రమోషన్స్ అంటే ఇట్ హ్యాపెన్ ఫర్ మీ అంతే. ఇట్స్ లైక్